ఫ్రెండ్స్, ఈరోజు మీకు మనీ సంపాదించుకోవడానికి ఒక బెస్ట్ యాప్ గురించి చెప్తున్నా. దాంతో మీరు దగ్గర 9,000 వరకు సంపాదించుకోవచ్చు. ఆ యాప్ ఏంటంటే బెట్వీసా. దీంట్లో సైన్ అప్ అయితే చాలు, ఒక 500 రూపీస్ మీ బోనస్ వస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మన ప్రోమో కోడ్ అదే E96TV. ఇది వాడారనుకోండి 5 ఫ్రీ స్పిన్స్ వస్తాయి. దాంతో మీరు విన్ అయ్యే ఛాన్స్ డబుల్, అది కూడా రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. ఇందులో స్పోర్ట్స్ ట్రేడింగ్, కెసినో గేమ్స్ ఇలాంటివి చాలా ఆడి మనీ గెలుచుకోవచ్చు. లైవ్ మ్యాచెస్ కూడా చూడొచ్చు. నువ్వు ఇప్పుడు ఎవరైనా రిఫర్ చేసావు అనుకో, నీకు ఒక 300 వస్తుంది. ఇలా ఎంతమందిగా రిఫర్ చేయొచ్చు. బాగా ఉంది కదా? అలానే 10 మిలియన్ CPL మెగా మానియా ఫెస్టివల్స్, 15 మిలియన్ ప్రైజ్ పూల్స్ లాంటి పెద్ద గేమ్స్ ఆడి చాలా బిగ్ క్యాష్ ప్రైజ్ గెలుచుకోవచ్చు. ఇవన్నీ నచ్చి మీరు డిపాజిట్ చేయాలనుకోండి 100 రూపీస్ మినిమం. అదే గెలిచిన మనీ విత్డ్రా చేయాలనుకోండి 1000 రూపీస్ మినిమం. సో 24 అవర్స్లో ఎప్పుడైనా వేయచ్చు, ఎప్పుడైనా తీయొచ్చు. అంతే కదండి. ఇందులో 10% డైలీ డిపాజిట్ బోనస్లు, 50% లైవ్ క్యాష్ స్పోర్ట్స్ బోనస్లు లాంటివి చాలా ఉన్నాయి. ఇది 100% ట్రస్టెడ్ యాప్ అండి. ఎందుకంటే 24/7 మీకు కస్టమర్ సపోర్ట్ దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఇంకేం చూస్తున్నారు? వెళ్ళి ఆడి డబ్బులు గెలుచుకోండి. బాబు, ఏం జరిగింది? కలిసి 4 రోజులు అవ్వలేదు సోమరాజు. వాళ్ళకు కూడా ఉండాలి కదా, చాలా అనుకుంటాం. పైగా ఫ్యామిలీ. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా మొత్తం చెడిపోద్ది. అందుకే ఒక 2 డేస్ స్పెండ్ చేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా. హే లడ్డు, గుడ్ మార్నింగ్. తెలుసు. అవ్వ, పంచులు బాగానే వేస్తున్నారా? నా మొబైల్ ఎదురా? ఇంకా రాలేదు, టైం పట్టిద్దంట. అవ్వా, తొందరగా చేయమని వాడిని. ఎల్లుండి వెళ్ళాలిగా. ఫోన్ ఎప్పుడు అవ్వాలో అప్పుడే వద్ది. సరే చావు, అప్పటిదాకా నాకు బోరే. కాదు క్యాషు. పర్లేదులే, అప్పటిదాకా నాకు క్యాష్ ఊరు చూపిస్తుంది. ఏమంటావు క్యాష్? పోదాం. సరే, ఫ్రెష్ అయ్యేస్తా. ఏంటిది? చింతపండు చాక్లెట్ తెలీదా? ఎంత బాగుంటుందో తెలుసా? తిను. ఇట్స్ గుడ్. చూస్తావేంటి? డబ్బులి. యా, తీసుకోండి. ఇంతలోనే నీ చెంతలోనే ఎన్ని వింతలో పిల్ల, జంట కోరే నీ జంట కోరే నా మనసే ఓ పిల్ల. అమ్మాడి గుండెలో సిందాడి అట్ట ఉండి పోరాదే పోరాదే పిల్ల ఓ పిల్ల. క్యాషు, నడవడం నా వల్ల కాదు. అవునా? ఒక్క నిమిషం. కళ్ళు తెరవద్దు. ఏంటి మళ్ళీ ఇంకో హరరా? అలా కాదే, సర్ప్రైజ్. ఓకే. అదిరిపోయింది క్యాష్. హలో,
ఎలా ఉంది సముద్రం? నీలాగే ఉంది. సముద్రం కూడా నీలనే కాశు. ఒకే చోటున్నా పరిగెడుతూ ఉంటుంది. లోపల చీకటితో పాటు లైఫ్ని కూడా దాచుకుంటుంది. దాన్ని లోతుగా చూసే వాళ్ళకే అది కనబడుతుంది. నన్నెవరూ ఇలా అనలేదు. ఎవరూ నీలా చూడలేదేమో. వెళ్దామా? ఈ సముద్రాన్ని వదిలి వెళ్ళాలని లేదు. పద. ఏంటి సారు, ఏం చేస్తున్నారు ఈడ? రేపు వెళ్ళిపోతున్నా కదా. ఫుల్ హ్యాపీయా వెళ్ళిపోతున్నావని? నేను వదిలించుకుంటున్నాగా. అలా అయితే నేను ఇంకా హ్యాపీ. అందుకోసమైనా పార్టీ చేసుకోవాలి. తాతకి తెలిస్తే చంపేస్తాడేమో. అవన్నీ నేను చూసుకుంటా. ఈసారి బూమ్ బూమ్ కాదు, మరి దాని బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాగా భూమికి మించింది ఒకటి ఉందని. ఓ అవునా? ఎవరూ లేరేంటి? మనకి అదే కావాలి. అంటే నువ్వు ముందు రాళ్ళెత్తుకు. క్యాషు తాగుతావా తాగువా? నువ్వు హైదరాబాద్ వెళ్తే జీవితంలో ఇలాంటివి చేయలేవు. ఎక్స్పీరియన్స్లు మిస్ అవ్వకు. మూసుకొని రాళ్ళెత్తుకు. ఇదిగో. గురి చూసి కొట్టు. ఏ దాదా ఏంటి చూస్తున్నావు? తాగు. ఓయ్ ఏం చూస్తున్నావు? ఎవరో పిలుస్తున్నారు. కాదు, అరుస్తున్నారు. దొరికితే కొడతారు. పద దా. క్యాషు, నీకు విషయం చెప్పాలి. ఏంటి? అది ఎవడాడు? వాడా ఒకప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పాడు. కోడి కత్తో పొడి చేశా. అందుకే అప్పటి నుంచి వాడికి నేనంటే కోపం. అయినా వాడి గురించి మనకెందుకు కానీ, ఏదో చెప్పాలన్నా. అదా, థ్యాంక్స్ ఫర్ ద మెమరీస్. ఇన్ని రోజులు ఈ ఊర్లో ఉన్నానంటే దానికి కారణం కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. వెళ్దామా? వెళ్ళిపోతున్నావా? నా కోసం కూడా ఉండవా? ఇక్కడే ఉంటే మా నాన్న చంపేస్తాడు.
అక్క ఫోన్ వచ్చింది. వాడు వెళ్ళిపోతున్నాడు రా. అయితే నాకు నచ్చట్లేదు. ఏం ప్లాన్ వేసావు? వాడికి నేనంటే ఇష్టమేరా, కానీ చెప్పట్లేదు. మొబైల్ లేకపోతే దానికోసమే ఆగిపోతాడేమో అని. క్యాష్ నాకు ఒక డౌట్. ఒకవేళ వాడికి నీ మీద ఇష్టం లేకపోతే? నాకు ఏ రోజైతే అలా అనిపిస్తుందో అప్పుడు వాడు ఫోన్ ఇచ్చేస్తాను. మొత్తాన్ని తెచ్చారా? వెళ్ళేలోపు వస్తుందని అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ రా లడ్డు. వెళ్దామా? ట్రైన్ టైం అవుతుంది. పద. చెప్పు నాన్న. అమ్మ నేను రావట్లేదు. ఎందుకురా? ట్రైన్ రాలేదా ఇంకా? ట్రైన్లోనే ఉన్నా, కానీ ఇప్పుడు దిగిపోతున్నా. ఎందుకు, ఏమైంది? నాకు క్యాష్ కావాలమ్మా. మన దగ్గర ఉన్నాయిగా కుప్పలు కుప్పలుగా, అన్నీ నీకే. హే, క్యాష్ అంటే అది కాదే, మామయ్య కూతురు. అట్లీస్ట్ ఆ పిల్లకి నువ్వు అంటే ఇష్టమేనా? నా ఫోన్ రిపేర్ అయినా నాకు ఇవ్వకుండా ఆపాలని చూసింది. నేనేం చెప్పకపోయేసరికి ఏడుస్తా ఇచ్చేసింది. ఏడ్చిందా? అంటే లోపల ఏడ్చింది అనుకో. నీకెలా తెలిసిందిరా? అదేనమ్మా ప్రేమంటే. అయ్యుండొచ్చు. అందుకే వెళ్ళిపోతున్నా. కాదురా, నువ్వు రాకపోతే కంపెనీ ఎవరు చూసుకుంటారు? నాన్నున్నారుగా, ఆయన చూసుకుంటారులే. అది కాదురా. హే, అది ఇది లేదు, నేను వెళ్ళిపోతున్నా. బాయ్. కట్ చేసేసాడు. ఇప్పుడు వెళ్ళి మీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్తారనమాట. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. సక్సెస్ అయితే ఈసారి పార్టీ నేనే ఇస్తాను. దొంగతనంగా కాకుండా దజ్జాగా కళ్ళు పోస్తాను మీకు. అంటే ఆ రోజు మేము కొట్టేసిన కళ్ళు అదే. సారీ సోమరాజు. అవన్నీ తర్వాత, ముందెళ్ళి అమ్మాయికి ప్రేమ విషయం చెప్పు. సరే సరే, బాయ్. బాయ్. వీడేంటి ఊర్లో నుంచి వెళ్ళిపోయినా నా బ్రెయిన్లో నుంచి వెళ్ళట్లేదు? క్యాషు. వామ్మో, వాయిస్ కూడా వినపడుతుంది.
ఏంటి ఆకుండా వెళ్ళిపోతుంది? హే కాశీ విశాలాక్షి, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? అంటే ఊహించుకుంటున్నా అనుకున్నా. నువ్వు నీ సినిమా నాలెడ్జ్. అవును, నీకు స్టేషన్ దిగి ఇంటికి రావడం తెలియదు కదా, ఎలా వచ్చావు? అప్పుడు నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు నీ ప్రేమ తీసుకొచ్చింది. నిజంగా నా కోసం వచ్చావా? లేదు, తాతయ్య అమ్మ గురించి వచ్చా. ఓయ్ ఓయ్ నిన్నే. ఏంట్రా పిలుస్తుంటే ఆగవేంటి? ఏంటి వెళ్ళిపోతావా? ఇప్పుడు కొడితే కొట్టు, పెళ్ళయ్యా కొట్టకే.